కూటమి ప్రభుత్వం అనూహ్యంగా 164 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ 10 నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేల పైన ఒక ప్రముఖ సర్వే సంస్థ ఐఐటి నిపుణులతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. 10 నెలల కాలంలో కూటమి నుంచి గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల పనితీరు పైన ఈ సర్వే సంస్థ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 నెలల కాలంలో కూటమి నుంచి 71 మంది ఎమ్మెల్యేల పైన వారి నియోజకవర్గాల్లో 30% కంటే తక్కువ ఆమోదం కనిపిస్తోందని నియోజకవర్గాల వారీగా వివరాలను ఈ సర్వే సంస్థ వెల్లడించింది. కూటమి పార్టీలకు చెందిన 71 మంది పైన 10 నెలల కాలంలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి గల కారణాలను కూడా ఈ సర్వే సంస్థ తెలిపింది. ఇదే సర్వే సంస్థ 2019లో వైసీపీకి 148 స్థానాలు వస్తాయని అంచనా వేయగా 151 సీట్లతో జగన్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. తాజాగా అదే సర్వే సంస్థ 71 మంది కూటమి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేల్చి చెప్పింది. కూటమి ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సర్వే సంస్థ అంచనా వేసింది. ఎమ్మెల్యేలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకోవడం, వారే సొంతంగా నిర్వహించడం పైన పెద్ద స్థాయిలో ఫిర్యాదులు ఉన్నట్లు ఈ సర్వే సంస్థ తెలిపింది. ఇక లిక్కర్, సెటిల్మెంట్స్, మైనింగ్ ఇలా ప్రతి విషయంలో లంచాలు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటివి తీవ్ర వ్యతిరేకతకు ప్రధాన కారణంగా ఈ సర్వేలో విశ్లేషించారు. పలువురు ఎమ్మెల్యేలు వ్యాపారుల నుంచి వసూలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పార్టీ క్యాడర్తో దూరంగా ఉండడంతో పాటుగా గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదనే కారణంగా వారితో కార్యకర్తలు దూరంగా ఉంటున్నారని ఈ సర్వే సంస్థ తెలిపింది. కేవలం 30% మాత్రమే పాజిటివిటీ ఉన్న 71 మంది ఎమ్మెల్యేల వివరాలు ఉమ్మడి జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే, ముందుగా శ్రీకాకుళం జిల్లాలో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇక విజయనగరం జిల్లానికి వస్తే గజపతి నగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇక విశాఖపట్నం జిల్లానికి వస్తే యలమంచిలి, పెందుర్తి, విశాఖపట్నం, నర్సీపట్నం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇక అనకాపల్లిలో ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాల వారీగా చూస్తే వ్యతిరేకతనే ఎదుర్కొంటున్నారు. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే తాడేపల్లిగూడెం,
నరసాపురం, ఉంగటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇక కృష్ణా జిల్లా విషయానికొస్తే విజయవాడ వెస్ట్, తిరువూరు, కైకలూరు, నూజివీడు, నందిగామ. ఇక గుంటూరు జిల్లాలో పెదకూరపాడు, నర్సరావుపేట, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గురజాల. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సర్వే సంస్థ తెలిపింది. ఇక రాయలసీమ జిల్లాలో చూసుకుంటే అనంతపురం జిల్లాలో మడకశిర, పెనుగొండ, కదిరి, గుంతకల్, అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాకొస్తే శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధులు 70% ప్రజా వ్యతిరేకతను కలిగి ఉండడం కూటమికే షాక్ తెప్పించేలా ఉంది. మిలిగిల మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజాదరణ ఉందని అర్థం కాదని ఆ సంస్థ నిర్వాహకులు కూడా చెబుతున్నారు. 30-40% మధ్య ప్రజాదరణ ఉండి 60-70% లోపు వ్యతిరేకత కలిగిన ప్రజా ప్రతినిధులు కూడా చాలా మంది ఉన్నట్లు తెలిపారు. ఏది ఏమైనా ఈ సర్వే నివేదికను కూటమి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కాదు కూడదని కొట్టిపారేస్తే దారుణ ఓటమికి సిద్ధమవుతున్నారనే పరిగణించాల్సి ఉంటుంది.